మనం అనుకుంటాం ఓన్లీ ఏప్రిల్ 1st ఫుల్ అవుతున్నామని, కానీ అన్ఫార్చునేట్లీ హెల్త్ విషయంలో ప్రతిరోజు ఫుల్స్ అవుతున్నాం. హెల్త్ విషయంలో మీరు ఎలా ఫుల్స్ అవుతున్నారో ప్రతిరోజు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ తో నా ఆన్సర్ ద్వారా మీకు వివరిస్తాను. ఓకే, ఒంటి నొప్పులు, బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటామంటే జనరల్గా హార్డ్ వర్క్ చేశాను కదా, బైక్ మీద గుంటలో పడి వచ్చాను కదా, ఏక్స్ పెయిన్స్ ఊరకు రావు. దయచేసి మెడికల్ షాప్కి పోయి వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు. డయాబెటీస్ ఈజ్ ఏ గ్లోబల్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయించుకోవాలి. అన్ఫార్చునేట్లీ అది రికగ్నైజ్ అయిపోయేటప్పటికే అది ఆల్రెడీ మీకు ముందే వచ్చి ఉంటుంది, ఆ రోజు వచ్చింది కాదు. కాబట్టి నాకు రాదు, అది నాకు రాదు అనుకోవటం అనేది ఒక మూర్ఖపతనం. నేను యంగ్, నాకు ఇప్పుడు దాకా లేదు. ప్రతి బిగినింగ్ డాట్తో బిగిన్ అవుద్ది. మనం చూసేటప్పటికి పెద్దగా ఒక పర్వతంలాగా తయారవుతుంది. అందుకని ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎర్లీగా క్యాన్సర్ డిటెక్ట్ చేసుకొని 20కి వస్తుంది, 15కి వస్తుంది, 80కి వస్తుంది. ఏ ఏజ్ క్యాన్సర్కి ఏజ్తో పనే లేదు. అసలు ఏది చేసినా మితంలో చేయాలి. అది ఎంత తాగాలి ఏంది అనేది వచ్చి మీ డాక్టర్స్ని అడిగి తెలుసుకొని మీరు ఆ బౌండరీస్ ఏర్పరచుకొని ఆ లిమిటేషన్లో ఉంటే ఎవరి హెల్త్ డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు చాలామంది గూగుల్ని అడగటం, ఏఐని అడగటం, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలాంటి పనులు దయచేసి చేయొద్దు. ఏఐ చేసే లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి, గూగుల్ చెప్పే ఆన్సర్స్ కొన్ని ఉన్నాయి. కానీ మీ గురించి తెలుసుకునేది ఒక డాక్టర్ మాత్రమే తెలుసుకోగలరు. ఎందుకు? సో దయచేసి ఈ పనులు చేయొద్దు. డియర్ ఫ్రెండ్స్, హెల్త్ విషయంలో అశ్రద్ధ చేయొద్దు. వేరే వాళ్ళ మాటలు విని ఇంటర్నెట్లో చూసుకొని ఫూల్స్ అవ్వద్దు.